దేవుడు పేరు ఏంటంటే అరబ్బీలో అల్లా అంటారండి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి నేను అంటున్నాను, మీరు అన్నారు దేవుణ్ణి నమ్ముకోండి అని మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు వెంటనే? ఏమంటారు? దేవుణ్ణి నమ్ముకోండి అంటే ఏమంటారు? ఏ దేవుడిని నమ్ముకోవాలి అని అంటారు. దేవుడు అన్న పదమే సరైనదైతే ఏ దేవుడు అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? అవునా కదా? దేవుడు అంటే గాడ్, గాడ్స్, గాడెస్, అవునా కదండి? తర్వాత మీరు ముందు గాడ్ ఫాదర్, గాడ్ మదర్, ఇలా ఏంటంటే బహువచనము ఏకవచనం నుండి అది ఏంటంటే మళ్ళీ బహువచనము, స్త్రీలింగము, ఇలా మొత్తం మార్పు చెరుపులో గురైపోయింది. అదేవిధంగా మీరు అల్లా అన్న పదం ఎక్కడైతే చెప్తారో అల్లాలు అన్న పదం ఉండదు అక్కడ. అంటే అల్లా అంటే సృష్టికర్త అండి. అల్లా అంటే అల్లా అంటే అరబిక్ లో దేవుడిని అల్లా అని అంటారు అరబిక్ లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు? అల్లా అని దేవుడు అనాలి అంతే. దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి, ఆరాధనకు అర్హుడు. అరబ్బుల్లో వాళ్ళు అల్లా, అరబ్బులో అంటే అరబ్బు దేశంలో ఖురాన్ అవతరించింది. అల్లా అనే పదానికి అర్థము ఆరాధనకి అర్హుడు. ఆరాధనకు అర్హుడు అంటే ఆయన ఒక దేవుడు, మనం ఆరాధిస్తే ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉన్నాడు. సో మనం అరబిక్ లో అల్లా అని అంటున్నాం, తెలుగులో దేవుడు అంటే సరిపోతుంది. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, అల్లా ఇలా ఏం చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు. అదేవిధంగా అల్లా అంటే సర్వేశ్వరుడు అని అంటే ఎవరు మీ దృష్టిలో? సర్వానికి ఈశ్వరుడు అనేది నా ఉద్దేశం. అవునండి. మీ ఉద్దేశంలో ఏంటి? సర్వేశ్వరుడు అంతే అనమాట, మీరు చెప్పిన విషయమే. సర్వేశ్వరుడు అంటే సమస్త నియామకుడు, ఈశ్వర్ అంటే నియామకుడు, సమస్త నియామకుడు. అల్ బారి అంటారు అరబ్బీలో, సమస్త నియామకుడు. ఇప్పుడు దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి, అందులో ఒక పేరు అనమాట. కాబట్టి మనం ఓవరాల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అల్లా అనగానే మీరు అపోహ గురైపోతున్నారు. అల్లా అంటే అరబ్బుల దేవుడు, అల్లా అంటే ముస్లింల దేవుడు. నేను చెప్పే విషయం ఏంటంటే అల్లా అంటే మనందరికీ. మీరెందుకు ఇండియాలో ఉన్నప్పుడు దేవుడు అని పలకకుండా ప్రతిసారి అల్లా అని పలుకుతున్నారు? అరబిక్ వాళ్ళు అరబిక్ లో అల్లా అని పలుకుతున్నప్పుడు చాలా అందంగా ఉంది కదా. మీరు తెలుగులో చెప్తున్నప్పుడు దేవుడిని నమ్మండి అనాలి కానీ అల్లాని నమ్మండి అని ఎందుకు అంటున్నారు? అరబిక్ నే ఎందుకు పలుకుతున్నారు? ప్రవచనాలు మొత్తం తెలుగులో చెప్తూ చివరికి దేవుడి పేరుకి రాగానే అల్లా అని ఎందుకు చెప్తున్నారు? దేవుడే అనొచ్చు కదా, ఈశ్వరుడే అనొచ్చు కదా. ఇప్పుడు మీరు ఈశ్వరుడిని నమ్మండి అని మీరు అనొచ్చు కదా, ఇదే ప్రవచించాలి కదా. కరెక్ట్ చెప్పారు మీరు. ఇక్కడ ముస్లిం ధార్మిక పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం స్పీకర్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకప్పుడు అలాంటి పొరపాట్లు మేము కూడా చేశాము. ఆ విషయం ఏంటంటే, అల్లా అనేటటువంటి పదం ఎక్కడైతే వచ్చిందో అక్కడ దేవుడు, ఆరాధనకు అర్హుడు అని చెప్పాలి. అదే సంస్కృతంలో ట్రాన్స్లేషన్ చేస్తే మనకు సర్వేశ్వరుడు, సమస్త నియామకుడు అయిపోతాడు. కాబట్టి ఇక్కడ భాషాపరమైన వ్యత్యాసంతోనే మీ దేవుడు మా దేవుడు వేరు వేరే అనే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ భాషాపరమైన వ్యత్యాసాన్ని మనం దూరం చేయాలి. దూరం చేసి అల్లా అంటే దేవుడు అంతే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డయాస్ మీద చెప్తున్నారో నిజ దేవుడు అల్లాని నమ్మండి అని అనకుండా నిజ దేవుడు ఈశ్వరుడే ఆయనని నమ్మండి అనే ప్రవచిస్తారా? ఖచ్చితంగా 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 చెప్తాను. ఎంత నియమాలతో ఉంటారు ఈ పదం మీద? అయ్యో, అసలు నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు నేను చాలా చిన్న వయసు నుండే ఈ ధార్మికతలో, ఆధ్యాత్మికతలో నేను ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా నేను ఒక స్టూడెంట్నే అనమాట, ఒక విద్యార్థిని. ఎందుకంటే ప్రతిరోజు చదువుకుంటున్నాను, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, గురువుల ద్వారా వింటున్నాను, ప్రసంగాలు వింటున్నాను, స్వతహాగా నేను అన్ని గ్రంథాలు చదువుతున్నాను, రోజు నేను అప్డేట్ అవుతున్నాను. ఒకప్పుడు చెప్పాను నేను అల్లాయే అనాలని. అని వాస్తవంగా చెప్పాలంటే అల్లా అంటే ఎవరండి? దేవుడు. అక్కడ అరబీ భాష తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు, సర్వేశ్వరుడు. మరి ఆ సర్వేశ్వరునే నమ్మండి అంటున్నా నేను. సర్వేశ్వరుడు అంటే మాకు క్లియర్ గానే ఉంటుంది కదా, మేమంతా నమ్మేది సర్వేశ్వరుడిని అని మేము ఫీల్ అవుతున్నాం, మీరంతా నమ్మేది అల్లా అని, వాళ్ళు నమ్మేది యెహోవా, యేసుని అని చెప్పి. ఈ కన్ఫ్యూజన్ కి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద కన్ఫ్యూజన్, ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, మీరేమంటున్నారంటే సార్ నేను మంచినీళ్ళు తాగుతాను కానీ పానీ తాగని అంటున్నారు. నేనేమన్నానంటే సార్ నాకు మంచినీళ్ళు వద్దండి, నాకు పానీ కావాలంటున్నాం. మనం ఇద్దరం ఏంటంటే అసలు మంచినీళ్ళు అంటే ఏంటి, పానీ అంటే ఏంటి అని పక్క పోయిన పెట్టుకుంటే రెండు ఒకటే అనే విషయం తెలిసింది. అప్పుడు మనం డిసైడ్ అయిపోయాము, ఇక నేను పానీ మంచినీళ్ళు అన్న భేదాన్ని పక్కన పెట్టేసి అదేంటో దాన్ని చూద్దాం అనుకున్నాం. అదే విషయం ఇప్పుడు క్లారిటీగా వచ్చేసింది. రైట్. శివరామరాజుగా ఉన్నటువంటి మీరు సిరాజ్గా మారిన తర్వాత, ఇప్పుడు సిరాజ్గా ఉన్న తర్వాత మత మార్పిడులు ఎన్ని చేశారు మీరు? ఎంతమందిని ఇస్లామిక్ లోకి మీరు మార్చారు? ఎంతమంది హిందూ సోదరులని ఇస్లామిక్ గా మార్చారు? మీరు ఎలాగో మారిపోయారు, చాలా మందిని మారుస్తున్నారు. డైలీ ఇదే మీ దినదిన ఇన్కమ్ సోర్సెస్ అయిపోయింది, అండ్ లేకపోతే మీ దినచర్యనే ఇది అయిపోయింది. ఇప్పటికీ మీరు ఎంతమందిని మతం మార్చారు? ఇది మీరు చెప్తున్నారా, పబ్లిక్ చెప్తున్నారా? ఇది వినడానికి కొంత కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు, కానీ బట్ మీరు మతం మారుస్తున్నారా, మార్చట్లేదా? సూటిగా చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా పాస్టర్లను, పండితులను అందరిని తీసుకొచ్చేసి మీరు గొడవలు పెడుతున్నారని ఎవరన్నా అంటే మీరేమంటారు? దాని క్లారిఫికేషన్ ఇస్తారు. నేను క్లారిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు మీరు? లేదండి,
ఒక అవగాహన కోసమే నేను ప్రోగ్రామ్స్ పెడుతున్నాను అంటారా? అవునండి, నా ఉద్దేశమే గొడవ పెట్టడం అంటారా? రైట్. నేనేంటే సత్యాన్వేషినిగా నేను చెప్పాలనుకుంటుంది నా ధర్మ ప్రచారణ నేను చేయాలి అని అనుకున్నారు. నేను నమ్మింది నిజమేమో అనుకోనే నమ్ముతున్నా. నా పండితులు, మా తాతలు, ముత్తాతలు, ఇంకా ముత్తాతలకు పోతే రామాయణం లక్షల కాలం నాటిది. మన ధర్మం, మన సనాతన ధర్మం చాలా పాతది, దీన్నే నమ్మాలి అని చెప్పారు. కాబట్టి ఆ ధార్మికతలోనే, దాంట్లోనే ఇంకా పిహెచ్డి చేయలేదు. కాబట్టి నేను సత్యాన్వేషినిగా, ఈరోజు నా టైటిల్ సత్యాన్వేషినిగానే ఉంది. సో సత్యాన్ని తెలుసుకోవాలి, నిజదేవుడిని తెలుసుకోవాలి, నిజంలోనే ఉండాలి. ఈ గొడవలు అనేవి జరగకూడదు. మత మార్పిడుల వల్లనే అత్యధిక గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఇవే. సో సూటిగా మీరు చేస్తున్నది మత మార్పిడియే అనేది నేను అంటున్నాను. మీరేమంటారు? మీ మతంలో ఎవరి మతం వాళ్ళ ఇప్పుడు మీరున్నారు సార్, అల్లానే పూజించుకుంటే తప్పేం లేదు. యేసుప్రభుల వారినే నమ్మితే తప్పేం లేదు. వాళ్ళ బైబుల్ని వాళ్ళు చదువుకుంటే దాంట్లో స్వర్గ నరకాలు ఉన్నాయి. వాళ్ళ దేవుడు ఉన్నారు, మాకు మా దేవుడు ఉన్నాడు, అల్లకి అల్ల దేవుడు ఉన్నాడు. ఆ దాంట్లో కూడా స్వర్గ నరకం ఉన్నాయి. కానీ మా దేవుడునే నమ్మండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనేది బ్లాక్ మెయిల్ అంటున్నాను నేను. దీనివల్లనే మత కలహాలు జరుగుతున్నాయి అని అంటున్నాను. మత కలహాలు జరగొద్దు అని అంటే ఏ వర్గం, ఏ వర్ణం, ఏ జాతికి ఆ జాతి హ్యాపీగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అని అంటాను. అందుకని సూటిగా అడుగుతున్నాను. మీరు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు సిరాజ్ గారు అనేది నా ప్రధానమైన ఆరోపణ. అంటే మీరు ఏం చెప్తారు? మహేందర్ గారు, ఏదైతే మీ ప్రశ్న మీరు అడిగారో, మీరు అడగడం మీ యొక్క హక్కు, చెప్పడం నా యొక్క బాధ్యత. విషయం ఏంటంటే, ఒకవేళ మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఉన్నట్లయితే నేను శ్రీరామరాజు తర్వాత సిరాజు రహమాన్ అని నేనే 100 వీడియోస్ చేసేవాడిని. నేను ముందు చేశానంటే చేయలేదు, మొదటి విషయం. నేను ఒక అన్వేషణ చేసిన తర్వాత, అన్ని గ్రంథాల పరిశీలన మరియు పరిశోధన చేసిన తర్వాత ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ ఒక్క దైవాన్నే ఆరాధించాలన్న ఆలోచనతో నేను ఈ ధర్మాన్ని ఫాలో అవుతున్నాను. ఇది మొదటి విషయం. ఇది నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, నేను ఫాలో అవుతున్నాను. ఇక మత మార్పిడి అన్న విషయానికి ఇస్లామే మనకు అనుమతించదు. ఖురాన్లో 2వ అధ్యాయం 256లో ఏముందంటే, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం కానీ బలత్కారం కానీ ఏదీ లేదు అని ఉంది. ఇక్కడే ఉంటే నేను మీకు ఒక వచనం చెప్తాను, దాన్ని మీరు చదివి చెప్పండి. ఎందుకంటే నేను మీ అంత ఇది కాదు, దీని మీదనే అన్వేషణ కాబట్టి. ఇప్పుడు ఈ మీరు అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మీరు అడగవచ్చు. డన్. మళ్ళీ ఇది అక్కడికి కట్ అవుతుందేమో అని నా ఉద్దేశం సార్, అంతే, ఇంకేం లేదు. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్ ఒక్కసారి చదువుతారా సార్? ఎక్కడి నుంచైనా మీకు గుర్తుంటే మీరు డైరెక్ట్గా చదవండి. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్. అవునండి, సూరే ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 19లో అరబ్బీలో ఏముంటుందంటే, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అల్లా అంటే ఎవరు మనం ముందే మాట్లాడుకున్నాం. ఒక క్లారిటీ మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? సూరే ఆల్ ఇమ్రాన్ సూరా 3 ఆయత్ నంబర్ 19లో అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని ఉంది. అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం అని అక్కడ ఉంది కదా, అదే ఉందా? కరెక్ట్ చెప్పానా? అంతే కదండి. ఇస్లాం తప్ప, లేదంటే ఓన్లీ అల్లా తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక మతం లేదు, అలా లేదు అక్కడ. రైట్, మీరు చెప్పండి. అక్కడ అరబ్బీలో ఏముందంటే, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దీని యొక్క కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, సృష్టికర్త అయిన దైవం దృష్టిలో దేవుడు పంపిన ధర్మమే నిజమైన ధర్మం. ఇది ట్రాన్స్లేషన్. దేవుడి దృష్టిలో ఇస్లాం తప్ప వేరొక మతం లేదు, వేరొక ఇది లేదు, దేవుడు లేడు అనేటట్టుగా. అదే ఖురాన్ 3:19 చెప్పాలి అని అంటే తెలుగులో స్పష్టంగా ఏమని రాస్తుంది, అరబిక్ లో ఏమని రాస్తుందో ఫస్ట్ అది చెప్పండి. తర్వాత ఎవరు ఎలా ట్రాన్స్లేట్ చేశారు అనేది చెప్దాం. 3 సూరే ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 19లో అరబీలో ఏముంది, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇక్కడ అల్లా ఇస్లాం అనే 2 పదాలు వాడబడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఇప్పుడు చేసినటువంటి ట్రాన్స్లేషన్, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లామే ఉంది అక్కడ. నేను చెప్తున్నా, మీరు చెప్పారు కదా. యాక్చువల్లీ ఏంటి, ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి. ఒకటి అల్లా. అల్లా అంటే మనం ఏమనుకున్నాం, దేవుడు అన్నామండి, అల్లాని పక్కన పెడదాం అనుకున్నాం. దేవుని దృష్టిలో ఇస్లాం ఏంటి? ఇస్లాం అంటే అర్థం ఏంటి? సమర్పణ. ఇస్లాం అంటే దైవానికి మనం సమర్పించుకోవడం. అంటే దైవం దృష్టిలో మనిషి, దేవుని దృష్టిలో మనిషి ఆ దైవానికి సమర్పించుకోవడమే నిజమైనటువంటి ధర్మం. ఇది దాని ట్రాన్స్లేషన్ వస్తుంది. అంటే ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిపోయిందంటే, ఇక్కడ అల్లా అంటే మనం వేరే దేవుడు, అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అన్న ఆలోచనలో ఆల్రెడీ మైండ్ సెట్లో ఉన్నాం మనం. ఇస్లాం అనగానే అది ముస్లింల ధర్మం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని కరెక్ట్గా, ఒకవేళ నేను ఖురాను గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే నేను ఎలా చేస్తాను అంటే,
సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో దేవుడు పంపినటువంటి ధర్మం ఏదైతే ఉందో లేదా ఆ దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది, గొడవలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇలా ఎంత అయితే ఖురాన్ ఉందండి, ఇప్పుడు ఖురాన్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే ఖురాన్లో ఇలా ట్రాన్స్లేషన్ లోపాలే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది కేవలం ట్రాన్స్లేషన్ లోపమే అని అంటారు. సో ఇస్లాం అనేది కేవలం ఆ ఒక్క రిలీజియస్ మాత్రమే అల్లా యొక్క దేవుడు పంపిన ధర్మము అంటే దేవుని దృష్టిలో దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. చలో డన్. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఆ వర్సెస్కి అర్థం అంతే అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందిని మతం మార్చారు మీరు? సార్ మీరు ఏదైతే అడుగుతున్నారో నా దృష్టిలో అంటే నేను చేసినటువంటి పనిలో మా దాంట్లో మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ లేదండి, ముందు నుండి కూడా లేదు. మత మార్పిడి అన్న కాన్సెప్టే లేదు. దాంట్లో అంటే ఇస్లాంలో లేదు. నేను మత మార్పిడి చేసే వ్యక్తిని కాదు, మత ప్రచారాలు చేయను నేను. మొట్టమొదటిగా నేను చేసే వర్క్ ఏంటంటే మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం మనం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి జాతీయ సమైక్యత, మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిం భాయి అని అంటున్నారు. ఖురాన్లో ఇస్లాం కాని వాడి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చెయ్యరాదు అనేది రాసుందా రాసలేదా? ఖురాన్లో అలా లేదండి. ఖురాన్లో ఇప్పుడు ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనంలో మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అని ఖురాన్లో ఉంది. ఖురాన్లో 5వ అధ్యాయం సూర మాయిదా 2-3 వాక్యం మీరు కావాలంటే చూడండి. నేను తర్వాత దీని గురించి చెప్తాను. ఫస్ట్ మీరు మత మార్పిడి ఎంతమందిని చేశారు? సార్ నేను మత మార్పిడి ఎవరిని చేయలేదు, నేను చెయ్యను. మనకు కావాల్సింది మతి మార్పిడి తప్ప మత మార్పిడి కాదు. మత సంస్కరణ జరగాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే సభలు ఉన్నాయో అవి మత మార్పిడికి సంబంధించినవి ఏ మేరకు కాదు. నిజ దేవుడు అల్లాని తెలుసుకోండి, ఆయన ద్వారానే మాత్రమే మీకు స్వర్గం ఉంది, లేదంటే నరకంలో అది కూడా కాదు అనేది మీరు బోధించట్లేదు. అలా బోధించట్లేదు. ఏంటి మీ సభకున్న ప్రధాన మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అంత పెద్ద సభలు పెట్టి అంత పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ కి న్యాయం జరగాలని మేము చూస్తుంటాం. మీ ఆర్గనైజర్స్ ఎవరైతే మొత్తం ఉభయ రాష్ట్రాల్లో మా ఆర్గనైజర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక మిమ్మల్ని స్పాన్సర్ చేసి మీరు సభ పెడితే దాని వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి, మీకు కలిగే లాభం ఏంటి? సార్ ఒకటేంటంటే ఒక యాజ్ ఏ ముస్లింగా ఇస్లాం ధర్మం పోయినటువంటి అపోహలను దూరం చేయడం ప్రతి ముస్లిం పోయినటువంటి కర్తవ్యం. అది అంటే మీ కర్తవ్యం ఓన్లీ ఖురాన్ అల్లా, ఇంకేం లేదు మీ కర్తవ్యం. నేను చెప్తున్నాను వేదాల గురించి కానీ బైబిల్ గురించి కానీ మీకు ఏ రకమైన గురించి ఉందన్నమాట. అన్నిటి గురించి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే బట్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ అల్లకే అప్పకి చెప్తారా? అలా చెప్పాం కదా, అలా చెప్పాం కదా. అదే అంటున్నా నేను. అల్లా అంటే దేవుడు, అల్లా అంటే దేవుడు. ఇస్లాం అంటే శాంతి ధర్మం లేదా మనం సమర్పించుకోవడం దైవానికి. పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా మీరు ఇస్లాం వైపును పిలుస్తున్నారు, అల్లానే దేవుడు అంటున్నారు అన్న మనం అపోహకు గురైపోతున్నారు. మరి అంత ఆర్గనైజ్ చేసి మరి మీకు సభలు చెప్పి మీ చేత ప్రవచనాలు చెప్పుకోవాల్సినంత అవసరం ఏముందంటే ఇప్పుడు ముస్లిం యూత్ ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏంటి, వాళ్ళు ఎలా పైకి రావాలి, కొన్ని మోటివేషన్ సెషన్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరికొన్ని ఏంటంటే హిందూ ముస్లింలు అంతా మనం కలిసి ఉండాలి, ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మనం కలిసి ఉండాలి, మీకు ఈ అపోహలు ఉంటే మీరు దూరం చేసుకోండి. ఇప్పుడు మీరు ఖురాన్ నుండి ఒక ఆయత్ నాకు చదివి వినిపించారు, నాకు ఒక అపోహ ఉందని చెప్పారు, దానికి నేను సమాధానం ఇచ్చాను. అలా ఆ విధంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, నన్ను పిలుస్తుంటాను, నేను వెళ్తుంటాను తప్ప ఎక్కడ కూడా మత మార్పిడి అన్న కాన్సెప్ట్ మా దగ్గర లేదండి. మేము చేసేది మతి మార్పిడి. అంటే మీరు కరెక్ట్గా మీ యొక్క ఆలోచన ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్లోకి మీరు మార్చుకోండి, మనమంతా కలిసి ఉండాలి. అంటే మీ దృష్టిలో నిజదేవుడు అల్లా కాదు, అల్లాని తెలుసుకోండి అనేది కాదు మీ కాన్సెప్ట్. నా కాన్సెప్ట్లో మనందరినీ పుట్టించినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి అల్లా అంటారు. ఆ దేవుని మీరు ఈశ్వరుడు అని చెప్పండి, ఆ దేవుని మీరు యెహోవా అని చెప్పండి, ఆ దేవుని మీరు గాడ్ అని చెప్పండి, క్రియేటర్ అని చెప్పండి. అల్లా అనేది ఇంకా లేదు, అల్లా అనేది ఉంది. అరబిక్ పదం ఇంకా ఇక్కడ నుంచి వాడరు మీరు. ఇక్కడ నుండి వాడని నేను చెప్పట్లేదు, వాడుతూ దాని మీద ఉన్నటువంటి అపోహలను దూరం చేస్తానంటున్నాను. నేను అల్లా అన్న పదం వాడినప్పుడు ఆ అల్లా పోయినటువంటి అపోహను దూరం చేస్తాను. అల్లా అంటే మనందరి సృష్టికర్త, మనందరి దేవుడు. సో స్పష్టంగా సిరాజ్ గారు చెప్తుంది ఏంటంటే నేను మత మార్పిడి చెయ్యను. నాకు అవసరం లేదు. మత మార్పిడి కాదండి, మత సంస్కరణ అవసరము, మతి మార్పిడి జరగాలి తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. సో మీరు మత మార్పిడి అనేది చేయలేదనే చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా మీ మోటో ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి అనేది కానే కాదు, అసలు మనుషులంతా ఒకటే అని చెప్పాలనేదే మీ కాన్సెప్ట్. మెసేజ్ నిజ దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్కడినే ఆరాధించాలి మనం అంతా, ఆయన పేరు దేవుడు అంతే. కేవలం ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఒక్క దేవుడు అన్న కాన్సెప్ట్ కాదండి. మనం మంచి పనులు చేయాలి, సత్కార్యాలు చేయాలి, సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం ఎలా ఉండాలి,
మన బాధ్యతలు ఏంటి, పొరుగువాడు ఆకలిగా ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి విశ్వాసి కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి ఎందుకు బయట సిరాజ్ గారు తన స్వార్థం కోసం దొంగ పాస్టర్లని, దొంగ పంతులని తీసుకొచ్చి వాళ్ళకు వేషధారణ వేసి ముస్లిం సోదరులకే పండితుల వేషం వేసి ఆయననే ఓడిపోయేలా చేసి మీకు నచ్చినటువంటి ప్రశ్నలు వేదాల్లో నుంచి తీసుకొని ఆయన ఏదో ఓడిపోయి మీకేదో శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సిరాజ్ గారు ఇది నిజమే అని చెప్పి దొంగ పండితులను సృష్టించారు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉంది. రీసెంట్గా పండిత్ గారు కూడా మీ గురించి ఇదే ప్రధానంగా ఆరోపించారు. ఆయన ఏదో ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఇక్కడికి వచ్చాడు, నన్ను సిరాజ్ గారు డబ్బులు ఇచ్చి ఈ రకమైన వేషం వేశారు అనే రకమైనట్టుగా మీ మీద వాదనలు చేశారు. మరి దానికి మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు ప్రధానంగా సంతోష్ ఘనపాటి గారికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం తెర మీదకి తీసుకొచ్చాము. అదేంటంటే నాకు సంబంధించినటువంటి కరెక్ట్గా హోంవర్క్ చేయకుండా, నా గురించి తెలుసుకోకుండా, ఈయన ముస్లింగా ఉండి హిందూ పేరుతో ప్రశ్నలు అడిగి హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు అని నిజంగా పాపం ఆయన మోసపోయాడు. ఆయన నన్ను ఏం చెప్పాడు, ఈయన ఒక పెద్ద కామెడియన్ చెప్పాడు. కానీ ఇప్పుడు నిజంగా ఇవి నా సాక్ష్యం విన్న తర్వాత ఇప్పుడు కామెడియన్ ఎవరన్నది మీరు నిర్ణయించాలి. రెండో విషయం ఏంటంటే ఆయన మీకు ఏం చెప్పారు అంటే ఈయన ఫేక్ పండితులతో ఈయన డిబేట్ చేస్తుంటారని చెప్పారు. అసలు ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదండి. ఇస్లాంలో ఒక విషయం ఉందండి, వహూలు కౌలన్ సదిదా, సత్యం చెప్పండి, సత్యంపై స్థిరంగా ఉండండి, దేవుని సహాయం మీకు ఉంటుంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చూడండి, ఆయన ఏదైతే ఆరోపణ చేశారో ఈయన సిరాజ్ గారి సభలలో హిందూ పండితుల వేషాలు వేసుకొని వస్తారు, వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు, చివరికి వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అయ్యో మా పండితుడు మా పురోహితుడు వచ్చేసి సిరాజ్ గారి ముందు ఏం మాట్లాడలేదండి అన్న భావన ఓడిపోయాడు, ఆయన సరెండర్ అయిపోయాడు. నిజంగానే వేదాలకు అంత పట్టు లేదు, వాయు పట్టు లేదు, మొత్తం అంతా ఖురాన్కే ఫైనల్ కంక్లూడ్, ఖురానే దమ్మున్న గ్రంథంగా అని ఏం చెప్తున్నారు, సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు. ఆయన ఒక్కసారి వీడియో చూపించి దాని పూర్వపురంలోకి వెళ్ళిపోదామండి. అంటే మీరు సూటిగా చెప్పేది ఏంటంటే సిరాజ్ గారి దానికి ఏదైతే వెళ్ళారో పురోహితుడు ఒరిజినల్ గా కాకపోతే కాదు, మనకి ఒక రహస్యం ఉంది. కావున అది పురోహితుడు అని మనకు ఎవ్వరూ కూడా చెప్పలేదండి. ఏ బ్రాహ్మణ సంఘాల వాళ్ళకు తెలియదు, ఏ పురోహిత సంఘాల వాళ్ళకి తెలియదు, ఏ పురోహితుడు కూడా ఇతను నాకు పరిచితుడు అని చెప్పలేదు. అక్కడతో అతను పురోహితుడు కాదని అర్థమైపోయింది కదండి. నేను గతంలో సిరాజ్ రెహమాన్ గురించి కొన్ని రీల్స్ చేసినప్పుడు చాలా మంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లలో ఇతని ఫోటో పెట్టి చాలా మంది ఇతను యూనస్ ఖాన్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి ముస్లిమే, వీడు గుంటూరులో ఉంటాడు, బ్రాహ్మణ వేషంలో వచ్చిన పురోహితుడు యూనస్ ఖాన్ అనే ముస్లిమే, అతనికే పురోహితుడు వేషం వేసి ఇలా అడిగించారు. సరే, ఇప్పుడు ఇది ఎంత అజ్ఞానపూరితమైనటువంటి విషయం అంటే, కానీ అక్కడ సంతోష్ ఘనపాటి గారు ఇంకో వర్డ్ వాడతారు, నేను అధ్యయనం చేసి సిరాజ్ గారి గురించి చెప్పినటువంటి విషయం కాదు ఇది, నేను చేసిన రీల్స్లలో కింద షార్ట్స్లో ఆయన ఫోటో పెట్టి ఈ వ్యక్తి గుంటూరుకు చెందిన వ్యక్తి, ఇతని పేరు యూనస్ ఖాన్, ఈయన పండితుడు కాదు, సిరాజ్ గారి నన్ను ఫేక్ గా సృష్టించి ఈ రకమైనటువంటి తెలలేపారు. అయినప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక సందేహం వ్యక్తం చేసినప్పుడు ఆ విషయాన్ని మీరు చెప్పేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకోలేదంటే మీ మనసులో ఆ మాట ఉందని మీరు ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నారని. కేవలం మీ దగ్గర కాదండి, వేరే ఇంటర్వ్యూ ఛానల్లో కూడా, వేరే దగ్గర ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఇదే విషయాన్ని చెప్పారు ఆయన. ఈ విషయాన్ని చూడండి ఒకసారి మీరు. అయితే యూనస్ ఖాన్ అనే వ్యక్తిని పండితుగా మార్చి మీరు చేసినటువంటిది అది భాగవతమే బయట పెట్టినట్టుగా కనపడతా ఉంది. మరి అలా ఉంది. దానికి మీరు ఏ రకంగా వాస్తవంగా చెప్పాలంటే చూడండి, ఇది పోస్టర్, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, వాస్తవ దైవ భావన. డేట్ ఎప్పుడు ఉందండి ఇందులో? ఓకే, డేట్ కనిపిస్తుందా మీకు? రైట్, 15/11/2014. 2014 డిబేట్ ఎక్కడ జరిగింది? ఇది రీసెర్చ్ హైదరాబాద్ లో రెడ్ రోజ్ గార్డెన్ లో జరిగింది అనమాట. రెడ్ రోజ్ ప్యాలెస్ బిసైడ్ హజ్ హౌస్ పబ్లిక్ గార్డెన్ దగ్గర. ఇది 2014లో జరిగినటువంటి ఒక డిబేట్ అనమాట. యూనస్ ఖాన్ అనే చెప్పేటువంటి అది ఒకటేనా మీరు చూడండి, గురించేనా? రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఈయనతో నాకు ప్రోగ్రామ్ జరిగిందండి, డిబేట్ జరిగింది. ఎంతమంది పబ్లిక్లో అనుకున్నారు? దాదాపుగా 7,000 మంది పబ్లిక్లో ఓపెన్ డిబేట్ ఒకటి 2014లో హైదరాబాద్ నడిబొడ్డున రెడ్ రోజ్ ప్యాలెస్లో నా ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరు చూడొచ్చు అనమాట. ఇది మొత్తం పబ్లిక్ అండి, పబ్లిక్ గ్యాదరింగ్ ఇది. తర్వాత ఇగో వేదిక పైన మాట్లాడుతున్నారు రాజశేఖర్ శర్మ సిద్ధాంతి. ఆ తర్వాత పబ్లిక్ చూడొచ్చు అనమాట. ఉన్నారా ఆయన ఫోన్? నేను చెప్తాను. అయితే రాజశేఖర శర్మ సిద్ధాంతి గారు
ఆయనతో నాది వాస్తవ దైవభావం అనే అంశంపై 2014లో డిబేట్ జరిగిందనమాట. ఇది ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక హ్యాండ్ విల్ పోస్టర్ అన్నమాట ఇది. ఓకే. ఇది ఇప్పటి వరకు కూడా ఉన్న వాస్తవ దైవ భావన. ఆ తర్వాత మొత్తం చూడొచ్చు అనమాట. అందులో పబ్లిక్ గ్యాదరింగ్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇది చాలా పెద్ద మేజర్ ఈవెంట్ అండి ఇది. ఈ ప్రోగ్రామ్ జరిగింది అంటే 2014లో ఏదైతే నేను డిబేట్ చేశానో, డిబేట్ చేసిన తర్వాత ఆ రాజశేఖర శర్మ సిద్ధాంతి నా మధ్య వాస్తవ దైవభవన అనే అంశంపై మనకు ప్రోగ్రామ్ జరిగింది. ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేశానో, అప్లోడ్ చేసిన తర్వాత దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ ఉండే అనమాట. అయితే కొంతమంది మీరు కొన్ని విషయాలు ఎలా ఒప్పుకున్నారండి, మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ సిద్ధాంతి రాజశేఖర శర్మ సిద్ధాంతి గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చారో అప్పుడు పాపం ఆయన నా దగ్గరకు వచ్చేసి, సార్ నాపై చాలా వీళ్ళు విరుచుపడుతున్నారు, నాపై మండిపడుతున్నారండి, ఇక నాకు చాలా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, దయచేసి మీరు ఆ వీడియోని ఏదైనా డిలీట్ చేయగలుగుతారా అంటే నేను ప్రైవేట్లో పెట్టానండి.